ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు నీ బిడ్డలతో నీ కుటుంబంతో గడుపుతున్నటువంటి ఈ సమయం నీ జీవితంలో ఆశ్చర్యకరమైన మలుపుకి ఖచ్చితంగా కారణమైంది. నేనేం చెప్పానో, నువ్వు ఏం విన్నావో, ఎంత నేర్చుకున్నావో, ఎంత బలపడ్డావో, ఎంత బాగుపడ్డావో తర్వాత సంగతి. అది కూడా ఇందులో ఒక భాగమే. కానీ నువ్వు పట్టుబట్టి దేవుని పాదాల చెంత ఉపదేశం విని ఆరాధించి ప్రార్థనలో పెనుగులాడుతున్నావు చూడు. ఈ ప్రార్థన, ఈ పెనుగులాట, ఈ పడిగాపులు అదిగో ఆయన చూస్తున్నాడు. నీ హోదాను వదిలేశావు, నీ విలాసవంతమైన సౌకర్యవంతమైనటువంటి ఇంటిని వదిలేశావు, లోకంలో నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, శ్రేయోభిలాషులను వదిలేశావు. నాకు యేసు కావాలి, నేను ఆయనతో ఉండాలి, నేను 4 దినాలు ఆయన పాదాల చెంత గడపాలని నువ్వు చేసిన తీర్మానం చాలా ఉత్తమమైంది. నీ జీవితంలో దేవుని గ్రంథంలో రాయబడే సమయం ఇది, ఖచ్చితంగా రాయబడింది. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో, నా సన్నిధిని కాచుకుంటాడో వాడిని నేను దృష్టిస్తున్నాను, వాని ప్రార్థన నేను ఆలకిస్తున్నానని నా దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నా ప్రభు సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో మీరు గడిపే ఈ సమయం పొరపాటున కూడా వృధాగా పోదు. మీరు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆత్మీయ సమస్యలు, మీరు ఎదుర్కొంటున్నటువంటి శరీర సంబంధమైన సమస్యలు మూడింటికి తప్పనిసరిగా నా తండ్రి నీకు పరిష్కారాన్ని సూచిస్తాడు, చూపిస్తాడు. నిజంగా విశ్వసిస్తే గట్టిగా కొట్టు, లేకపోతే వదిలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది తెలివిగల్లోళ్ళు ఉంటారు. కోటాలో చివరి రోజు బాధ, ముందు 3 రోజులు 2 రోజులు పని చేసుకుంటే 4 రూపాయలు డబ్బులు వస్తాయి. మరి పోతే కోటాలకు పోతే ఒట్టిగుందా ఏంది? మరి కానుక వేయొద్దు, మరి అక్కడ కొట్లు పెడతారు, ఆ కొట్లో సరుకులు కొనుక్కోవద్దు, జిలేబీలు జాంగ్రీలు ఉంటాయి తినొద్దు అని ఏమనుకుంటారో, ఏం బాధలో మరి నాకైతే తెలియదు. కానీ చివరి రోజు మాత్రం మనం పోదాం అని అనుకుంటారు. కానీ కొంతమంది అలా కాదు, మొదటి నుంచి చివరి వరకు నేను నా తండ్రి ఎదుట కనబడాలి అని ఫిక్స్ అయిపోతారు. యేసు ప్రభు అడుగుతుంది ఏంటంటే, అమ్మా 2 రోజులు పనిచేసి డబ్బులు తీసుకొచ్చి నాకేమని నేను చెప్పలేదు, ఆ పని కాస్త పక్కన పెట్టు, ఈ అవకాశం సంవత్సరానికి ఒకసారి వచ్చే అవకాశం పిచ్చిదానా, అవన్నీ పక్కన పెట్టిరా, నా దగ్గర కూర్చో అని తండ్రి పిలుస్తుంటాడు. అదేం వీళ్ళకి వినపడదు. ఒకటే ఫిక్స్ అవుతారు, చివరి రోజు పోదాం, ఆఖరి రోజు పోదాం, ఆఖరి రాత్రి పోదామని. సరే నయం, గుడ్డి కన్నా మెల్ల నయం కదా అని కనీసం ఆ పూటన్నా వచ్చారని సంతోషం కొంతమందిని చూస్తేనేమో ఆనందం. ఎందుకంటే మొండిగా దేవుని సన్నిధిలో దైవజనుడు చెప్పిన మాట ప్రకారం గడిపారు, ఫుల్ హ్యాపీ. నీకు తెలుసో తెలీదో, ఇట్లా గడపాలనేది నాకు చాలా ఇష్టం. కానీ నేను ఇక్కడ గడపడానికి ట్రై చేశాను అనుకో, ఇట్లా ఇక నా పని అయిపోద్ది, ఇక వాక్యం చెప్పే ఛాన్స్ కూడా ఉండదు. అందుకని ఏం చేద్దాం, మీరు హాయిగా గడుపుతుంటే నేను లోపల ఒక పక్క ఆనందపడుతూ, ఒక పక్క అవకాశం నాకు దక్కనందుకు బాధపడుతూ, పోనీలే నేను గడపలేకపోయినా నా బిడ్డలు గడుపుతున్నారని తృప్తి చెందుతున్నాను. గడిచినటువంటి తరములో దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి దైవజనుల్లో అనేక మంది, దేవుడు బలంగా వాడుకున్నటువంటి సేవకులు అనేక మంది
ఇలాంటి స్థలాల్లోకి అప్పట్లో కూటాలు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి స్థలాల్లోకి వెళ్ళి దేవుని ఆరాధించి సేవించి దేవుని వాక్యం విని సంధించబడి ప్రార్థన ముగించగానే అక్కడే పడి ఆ దుమ్ములో ఇక్కడ మనం పరదాలు వేసాం. అప్పటి రోజుల్లో పరదాలు కాదు, ఆ మట్టి మీద ఒరిగడ్డి జల్లి కూర్చోమంటారు. ఆ ఒరిగడ్డి తగిలితే జిల్ల వస్తుంటుంది, ఒరిగడ్డి తగిలితే జిల్ల వస్తుంది. అయినా సరే ఆ ఒరిగడ్డికి సన్న నూగు ఉంటుంది. ఆ నూగు తగిలిందంటే కాసేపు గీకాల్సి వచ్చింది. ఆయన గీకుడు లేదు, గోకుడు లేదు. అక్కడే పడి అక్కడే మోకాళ్ళుని ఆ ధూళి తలపై పోసుకొని, నా ప్రభువా నా సంగతి ఏంటి, నా ప్రభువా నా పరిస్థితులు ఏంటి అని ఏడ్చేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది సేవకులు, నా ప్రభువా నన్ను ఎప్పుడు వాడుకుంటావు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను విలువయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చెయ్యయ్యా, అలాంటి బ్రతుకు బ్రతకలేనప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి ప్రభువా అని గోజాడుకొని ప్రార్థించి పెనుగులాడి అలా గడిపినోళ్ళు దీనులై ఏ కర్ర దగ్గర కూర్చున్నారో, ఏ కట్టి దగ్గర కూర్చున్నారో, ఏ చెత్తలో కూర్చున్నారో, ఏ మట్టిలో కూర్చున్నారో, ఎంత ఏడ్చారో, ఎంత ప్రార్థించారో, ఎంత మూలిగారో అవన్నీ అక్కడ వినబడ్డాయి. దేవుడు జోక్యం చేసుకున్నాడు. కొంతమందిని తన సేవలో, అలాంటి దీనులైనటువంటి వాళ్ళని తన సేవలో బహుబలంగా వాడుకున్నాడు దేవుడు. గర్వహృదయులు రారు, అడిగిపోయేది ఏంద్రమ్మన. అరే దేవుడు అక్కడ కదలకపోతే, దేవుడు కార్యం చేయకపోతే, దేవుడు అక్కడ నిలబడకపోతే, దేవుడు తన ప్రసన్నతను అక్కడ ఉంచకపోతే వాడి వల్ల ఏడైద్దిరా ఆ పని అని అనుకుంటే పొరపాటును కూడా వదిలిపెట్టరు. కానీ ఏం లెక్కేస్తారు తెలుసా కొంతమంది సేవకులు, ఇది మనిషి శాలేం రాజు కూటాలు అయ్యి అనుకుంటారు. నా బొంద ఏడా, నా బొంద రోడ్లమ్మటి బికారోడ్లాగా తిరిగినోడిని, నేను పిచ్చోడ్లాగా తిరిగినోడిని, చచ్చిపోదాం అనుకున్నాడిని. పట్టుకొచ్చి నా బ్రతుకును మార్చి ఆయన రక్తంతో కడిగి రారా పనికి మళ్ళాడా రా అని చెప్పి తీసుకొచ్చి ఇలాగ నిలబెట్టింది యేసు. ఇక్కడున్న నాకు కనీసం నా సమాజానికే నేను తెలియదు. అలాంటిది మీరు ఎక్కడోళ్ళు, అసలు ఎన్ని ప్రాంతాల్లోంచి వచ్చారు మీరు? అసలు ఎంత బెంగళూరు ఎక్కడా, చెన్నై ఎక్కడా, కర్ణాటక ఎక్కడా, తమిళనాడు ఎక్కడా, వైజాగ్ ఎక్కడా, తణుకు ఎక్కడా, ఎక్కడెక్కడా, వరంగల్ ఎక్కడా, తెలంగాణలో ఆ దరి నుంచి ఎన్ని ప్రాంతాల్లోంచి వచ్చారు. అసలు మీరెవరు, నేనెవరిని, అసలు మనల్ని ఇలా కలిపింది ఎవరు అంటే నీ వీడియో చూసామన్నయ్య. చాలామంది వీడియోలు వస్తున్నాయి, మరి నా వీడియోనే ఎందుకు కనెక్ట్ అయ్యావు? ఇవన్నీ నాయి కాదండి, అదిగో అక్కడ ఉన్నాడు కథానాయకుడు, ఆయన చేస్తున్నాడు ఇవన్నీ, ఆయన పనిది. గ్రహింపున్నోళ్ళు, నిజంగా దేవుని కోసం పని చేయాలనుకున్నోళ్ళు, ఫలించాలనుకున్నోళ్ళు, రోషం కలిగినోళ్ళు, దీన మనస్సు కలిగినోళ్ళు, సాత్వికులైన వాళ్ళు, వినమ్రులైన వాళ్ళు ఇలాంటి ఛాన్సెస్ని పోగొట్టుకోరు. ఆయన సన్నిధిలో పడి సేవకుడైన, విశ్వాసైన, పరిచారకులైన ఆ ధూళిలో పడి ధూళి నెత్తిన పోసుకొని గోజాడుకుంటారు దేవుని పాదాల చెంత. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఇది దేవుని సన్నిధిని వారు ఎరుగుదురు గనుక. అలాంటి దీనుల్ని, అలాంటి భారభరితమైన హృదయాలు కలిగినటువంటి వాళ్ళని నా తండ్రి అలక్ష్యం చేయడు, తప్పకుండా నిలబెడతాడు, తప్పకుండా ఈ కృప వాళ్ళకు కూడా ఇస్తాడు. కానీ ఇది ఒక మనిషిది అని చెప్పి కేటాయించి, అవకాశాలు లేకపోతే వేరే సంగతి, అవకాశాలు ఉండి కూడా ఇలాంటి సన్నిధిలో గడపలేకపోయిన వాళ్ళ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని బట్టి నాకు కొంచెం బాధ కలుగుతుంది. ఎంత సోదరుడురా ఇల్లు అనిపిస్తుంది నాకు. అరే దేవుడు నిలబడి దేవుడు కదులుతున్నటువంటి కార్యాలను కళ్ళ పండగగా చూసి పండగ చేసుకోవాల్సింది. ఇది ఎక్కడి దరిద్రం రా నాయన అని కొంతమందిని తలుచుకున్నప్పుడు నాకు అట్లా నవ్వు వచ్చింది, బాధ కలిగిద్ది. సరే, ఎవరి హృదయం కొద్దీ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, ప్రాబ్లం లేదు. కానీ వచ్చిన సేవకులు కావచ్చు, సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, అందరూ ధన్యులు.
అందరూ ధన్యులు, దేవునికి మహిమ. దైవజనులు కావచ్చు, దైవజనురాళ్ళు కావచ్చు, ఇక్కడ వేదిక దగ్గర కూర్చోవచ్చు, లేకపోతే ఆ జనంలో సామాన్యుల్లాగా ఎక్కడో కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటుండొచ్చు. నేను చెప్తున్నా, నా చెల్లి, నా తమ్ముడా, సేవకుడా, సేవకురాలా, నువ్వు ఎక్కడో పడి కూర్చొని గోజాడుతున్నావు, ఏడుస్తున్నావు, నీ కన్నీళ్లు నా దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా రాబోతున్న దినాల్లో అనేక ఆత్మలను నీ చేతికి అప్పగిస్తాడు నా దేవుడు, నమ్ము. నా దేవుడు నీ ఖచ్చితంగా బాధ్యత అప్పగిస్తాడు. ఎందుకంటే ఆయన నీతో కూడా ఉంటాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి ఆయన ఆసన్నుడు. అలాంటి హృదయాలు ఎక్కడున్నాయో వారితో కూడా నేను ఉంటాను, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తానని నా ప్రభు మాట్లాడాడు. తప్పకుండా నీతో ఉంటాడు ఆయన. దీనులంటే చాలా ఇష్టం, గర్వహృదయాలంటే అసహ్యం ఆయనకి. అబ్బో, నువ్వు పెద్ద మొనగాడివి కదరా బాబు, నువ్వు పెద్ద మొనగాడివిలే, మొనగాళ్ళు నాకు వద్దురా బాబు, దీనులు కావాలని మొనగాళ్ళను పక్కన పెట్టి దీనులు వెతుక్కుంటాడు ఆయన. ఒక రోషం, ఒక దర్శనం, ఒక పట్టుదల, ఒక భారం. నా ప్రసంగాలతో దేవుడు చేసే కార్యం చూస్తే చాలు. నాకంటే మంచి ప్రసంగికులై ఉండొచ్చు, నాకంటే బాగా వాక్యాలు చెప్పగలిగి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దేవుడు కదులుతున్న కార్యాన్ని చూసి దేవుని మయంపరచవచ్చు. దేవుని సన్నిధిలో పడి, దేవా ఇదిగో నా ఎడల కూడా ఈ కృప చూపి నా పరిచర్యలో కూడా ఇలాంటి ఉజ్జీవాన్ని రగిలించవా అని అడిగితే ఎంత బాగుండు. అలాంటి దర్శనాన్ని ఏర్పరచుకొని అలాంటి పట్టుబడితే ఎంత బాగుండు. అందరూ ఇక్కడికి రాకపోయినా అక్కడక్కడక్కడ ఉండి లైవ్లో వింటారని చెప్తున్నాను నేను. కనీసం ఇకనన్నా సిగ్గు తెచ్చుకుంటారని చెప్తున్నాను. తెచ్చుకోకపోతే వాళ్ళ కర్మ. నేనేం మొనగాడని చెప్పుకోవట్లా. దేవుడు కదులుతున్నాడు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు ప్రజలు వచ్చి, లక్షలాది మంది వచ్చి. ఒక మనిషి దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటారు? దేవుని సన్నిధిని పోగొట్టుకోకండి నా సహోదరులారా, దేవునిలో ఆనందించండి అని ఒక మాట చెప్పాలనిపించింది, చెప్పా. ఓకే, ఇప్పుడు పాయింట్కి వద్దాం. యేసు ప్రభు కొండ మీద రూపాంతరం చెందుతున్న టైంలో ఆయనతో పాటు 3 శిష్యుల్ని వెంటబెట్టుకొని వెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబు అనే 3 వెంటబెట్టుకొని ఆయన కొండ ఎక్కాడు. కొండ కింద 9 మంది ఉన్నారు, కొండ మీద ప్రభుతో 3 ఉన్నారు. 9, 3, 12 మంది. ఈ 9 మంది కింద ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు కింద ఉంచాడో తర్వాత ధ్యానించాల్సిన అంశం. 3 ప్రతి చోట వాళ్ళని స్పెషల్గా తీసుకెళ్ళాడు. రూపాంతరం చెందేటప్పుడు ఆ కొండ మీదకి ఆ 3 తీసుకెళ్ళాడు. గెత్సమనే తోటలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆ 3 9 మంది నుంచి విడగొట్టి ఆ 3 కొంత దూరం ముందుకు తీసుకెళ్ళాడు. యాయీరు అనే వాని ఇంట్లో అతని కుమార్తె చనిపోతే ఆమెను బ్రతికించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ 3 తీసుకొని వెళ్ళాడు. మిగిలిన 9 మందిని ఇలాంటి కొన్ని ఘట్టాల్లో పక్కన పెట్టాడు. అంటే వాళ్ళు పనికిరారని కాదు, బహుశా మరి వాళ్ళ పక్వాన్ని, వాళ్ళ పరిపూర్ణతని అంచనా వేసినట్టున్నాడు. ఈ 3 మాత్రం వెంటబెట్టుకున్నాడు. తర్వాత ఈ 3 స్తంభములుగా ఎంచబడ్డ కేఫా, యోహాను, యాకోబు, అంటే యేసు సహోదరుడైన యాకోబు ఒకడున్నాడు. అయితే జెబెదయి కుమారులైన యోహాను, యాకోబులు ఉన్నారు. ఈ యాకోబు, యోహాను, పేతురు, ఈ 3 తీసుకుని వెళ్ళాడు. ఇక కొండ కింద 9 మంది ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి ఈ రోగాలతో ఉన్నోళ్ళు, బాధలతో ఉన్నోళ్ళు, సమస్యలతో ఉన్నోళ్ళు, దయ్యాల చేత పీడించబడుతున్నోళ్ళు, వీళ్ళు ఆయన ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ వస్తారు సమస్యలతో ఉన్నోళ్ళు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఒక తండ్రి తన కొడుకుని తీసుకొని వచ్చాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఒక దయ్యం పట్టేది. ఆ దయ్యం ఎలాంటిదంటే, అది వాడిని పట్టినప్పుడల్లా వాడు నీళ్లుంటే నీళ్ళలో దూకటానికి ట్రై చేస్తాడు, నిప్పులుంటే నిప్పులో దూకటానికి ట్రై చేస్తాడు. వాడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటాడు.
చాంద్రరోగిలాగా, ఫిట్స్ సంబంధిత బలహీనత ఉన్నోళ్ళలాగా కనపడతాడు. సహజంగా ఎవరైనా చూస్తే ఫిట్స్ జబ్బేమో అనుకుంటారు, కానీ అది కాదు. ఫిట్స్ జబ్బు ఉంది, మెదడులో కొన్ని లోపాలను బట్టి ఫిట్స్ వస్తాయి, అది వేరు. కానీ దురాత్మ ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు కూడా అలాంటి లక్షణాలు చూపించిదని ఇక్కడ మనకి దేవుని వాక్యంలో కనపడుతుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చిన్నోడిని శోధిస్తుందంటే, అది వాడిని చిన్ననాటి నుంచి వాడిని పట్టి పీడిస్తూనే ఉందంట. అంటే కొన్ని సంవత్సరాలుగా వాడిని వేధిస్తూ ఉంది ఆ దురాత్మ. శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. అయ్యలారా, యేసు ప్రభు వారు ఏడంటే ఆయన కొండ మీద ఉన్నాడు. అవునా? ఇదిగో వీడు నా కుమారుడు, వీడు దురాత్మ చేత పీడించబడుతున్నాడు కొన్ని సంవత్సరాలుగా. యేసు ప్రభు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని నేను విన్నాను. వీడిని చాలా దగ్గరికి తీసుకెళ్ళాను, చాలా ప్రాంతాల్లో తిప్పాను, కానీ వీడిని పట్టిన దయ్యం ఎవరు వదిలించలేకపోయారు. అది మొండి దయ్యం. సంవత్సరాలుగా వీడితో అలవాటు పడిపోయింది, వీడిని వదిలిపోవటంలా అది. మరి మీరు ఈ దయాన్ని వెళ్ళగొడతారేమో చూడండి అని కేసుని వాళ్ళకి అప్పచెప్పాడు 9 మందికి. అంతకుముందే యేసు ప్రభు వాళ్ళకి అధికారం ఇచ్చినట్టు దేవుని వాక్యంలో మనకు కనబడిద్ది. మీరు ఒక్కసారి బైబిల్ గ్రంథం తీసుకొని అదే మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. చూడండి, 12 మందికి అధికారం ఇచ్చాడా ఇవ్వలేదా? పెద్దగా చెప్పాలి. 12 మందికి ఏమి ఇచ్చాడు? అప్పిచ్చాడా? అధికారం ఇచ్చాడా? ఏం అధికారం ఇచ్చాడో ఒకసారి చెప్పండి మీరు. ఆ 12 మందికి ఏం అధికారం ఇచ్చాడండి? తనతో కూడా ఉండునట్లు. పాయింట్ నెంబర్ 1, దురాత్మలను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. సువార్త ప్రకటించడానికి ముందు వాళ్ళకి ఇచ్చిన అధికారం దయ్యాల మీద ఇచ్చాడు. ఎవరైనా ఇతరులకు సువార్త చెప్పి ఆత్మలను రక్షించాలనుకుంటే ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నీవు సువార్త చేయటానికి ప్రయత్నిస్తే నీ సువార్త పరిచర్యను అడ్డగించడానికి దయ్యాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఎందుకంటే భూప్రపంచాన్ని దురాత్మలు, వాటి నాయకుడైన సాతాను ఆక్రమించుకొని ఉన్నారు. ఈ భూమి మీద కంటికి కనబడుతున్న మనుషులు ఎంత ఉన్నారో ఆ మనుషులకు రెట్టింపు సంఖ్యలో, డబల్ త్రిబుల్ సంఖ్యలో, ఇంకా అంతకంటే ఎక్కువ సంఖ్యలో దురాత్మలు ఉన్నాయి. అవి కంటికి కనపడవు, వాటి మాటలు మన చెవులకు వినపడవు, అదృశ్య రూపంగా ఉన్నాయి అవి, కానీ ఉన్నాయి. అవి మనుషుల్ని పాపములో బంధించి పెట్టాయి, శాపంలో బంధించి పెట్టాయి, వేదనలో, వ్యసనాల్లో బంధించి పెట్టాయి. ఎందుకంటే మనుషుల్ని దేవుడు స్పెషల్గా ప్రేమిస్తున్నాడు. ఈ సాతానుకి, వాడి దురాత్మలకి ఫస్ట్ ఉన్న అధికారం మీకు తెలుసా? సాతాను అనేవాడు ఒక కెరూబు. ఈ దురాత్మలు, దయ్యాలు, అపవిత్రాత్మలు అనేవి దేవదూతలు. ఒకప్పుడు వాళ్ళ ప్లేసు పరలోకం. కానీ పాపము వాళ్ళలో కనబడ్డప్పుడు దేవుడు అక్కడి నుంచి వాళ్ళ స్థానాన్ని తొలగించి వాళ్ళని అక్కడి నుంచి నెట్టివేయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ స్థానం ఎక్కడ ఉంది అంటే ఆకాశ మండలంలో, భూమిపైన ఉన్న ఆకాశ మండలంలో అవి స్థావరాన్ని ఏర్పరచుకొని అక్కడ ఉన్నాయి. అది ఎఫెసీ పత్రిక 6:12 సాక్ష్యం ఇచ్చింది. జస్ట్ రాసుకొని నాకు వెళ్ళి చూడు, అవి ఉన్నాయి అక్కడ. తర్వాత ఆదాముని, హవ్వని చెడగొట్టడం, ఆ తర్వాత వాళ్ళకి పుట్టే పిల్లల్ని చెడగొట్టడం, ఆ విధంగా మానవ జాతి మీద అధికారాన్ని పొందటం, భూమండలాన్ని ఆక్యుపై చేసుకోవటం, టోటల్గా అవి ఇక భూమిని సొంతం చేసుకున్నాయి.
చేసుకున్నాయి అంటే ఆదామే ఇచ్చాడు. మనందరికీ మూలపిత్రుడు ఎవరైనా ఆదాము, మనందరికీ మూలపిత్రుడు. ఆయన అప్పచెప్పాడు. దేవుని మాట వినకుండా ఆ సైతానుగాడి మాట విని, ఆ సర్పం మాట విని వాళ్ళిద్దరూ కలిసి అధికారాన్ని అప్పచెప్పారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా అవే వెళ్తున్నాయి. నువ్వు యేసుక్రీస్తును గూర్చిన సువార్త చెప్పడానికి ఒక వ్యక్తికి ట్రై చేస్తే ఫస్ట్ నీ వైపు చూసేది ఏయో తెలుసా? ఎవరో తెలుసా? మనుషులు కాదు నీకెళ్ళి చూసేది. నీకు ఎప్పుడైతే హృదయంలో ఆత్మల భారం ఏర్పడి ఆత్మలను రక్షించాలి అని నీకు రంది కలిగిద్దో అప్పుడు మొదట నీ వైపు చూసేది దురాత్మలే. ఎందుకో తెలుసా? మనకు శత్రువు తయారైంది, మనకు శత్రువు తయారయ్యాడు. అసలు ఈ మనిషినే మన చేతుల్లోంచి పోగొట్టుకోకుండా ఉండాల్సింది, పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ మనిషి అటు కనెక్ట్ అయ్యి, ఎటు ప్రభువుకి కనెక్ట్ అయ్యి మన చేతుల్లో ఉన్న మిగిలిన వాళ్ళని కూడా లాగేసేయాలని ట్రై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనిషి సంగతి ఏందో తేల్చాలి. ఈ మనిషిని కొంచెం కనిపెట్టాలని ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తాయి. అవి గుర్తుపెట్టుకోండి ఈ మాట. వాటిని చూడటానికి అవి నీకు కనపడవు, కానీ నువ్వు కనపడతావు వాటికి. అయితే నీ మీద దాడి చేయలేకపోవడానికి కారణం, నిన్ను దెబ్బ తీయలేకపోవడానికి కారణం ఒకటి ఉంది. దేవుని అద్భుతమైన కాపుదల. దేవుని అద్భుతమైన కాపుదల. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డవైన నీకు ఆయన అద్భుతమైన కాపుదల ఇవ్వబడింది. ఆ కాపుదలను ఛేదించుకొని అవి నిన్నేం చేయలేవు. నిన్నేదన్నా ముట్టాలి, నీకేదన్నా జరగాలి, నిన్నేదన్నా చేయాలంటే ఆయన సెలవియ్యాలి. వితౌట్ పర్మిషన్ అవి ఏం చేయడానికి లేదు మనల్ని. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే ఏదన్నా మనల్ని అటాక్ చేయాలి. అక్కడ వచ్చింది వాటికి చిక్కు. లేకపోతే ఎప్పుడో పీస్ అయిపోయేది వ్యవహారం. నువ్వు ఇంకా 10 మందిని రక్షించడం కాదు, నీ పని అయిపోయేది ఎప్పుడో. కానీ నువ్వు ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నా అవి గిలగిల్లాడుతా చూస్తానే ఉన్నాయి, కానీ నిన్ను మాత్రం ఏం చేయలేకపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నీకు ఇవ్వబడిన దేవుని అద్భుతమైన కాపుదల. చాలా కష్టపడి కొట్టారులే. ఆ కాపుదలను ఛేదించుకొని నిన్ను ముట్టలేకపోతున్నాయి అవి. అయితే ఒకటి మాత్రం చేస్తాయి, నిన్ను చంపలేకపోయినా, నిన్ను నాశనం చేయలేకపోయినా నీ మనస్సుని కకావికలం చేస్తాయి. నీకు మానసిక ఒత్తిడి జరిగించడానికి, మానసిక ఒత్తిడి కలిగించడానికి నీ మీద అస్త్రాలు వదులుతాయి. నీ మైండ్ని డిస్టర్బ్ చేయటానికి. నీ ప్రాణం తీయలేవు. మీకు ఏబు గ్రంథం తెలుసుగా? దేవుని పర్మిషన్ లేకుండా ఏబును చంపగలిగాడు వాడు. అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దని దేవుడు అన్న తర్వాత ఇక ముట్టలా. అలాగున్న దేవుడు సెలవియ్యకుండా నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని తీయటం దయ్యాల వల్ల కాదు. అయితే ఒకటి చేస్తాయి, మన ఆలోచన ప్రపంచాన్ని ప్రభావితం చేయటం మాత్రం వాటికి తెలుసు. మన ఆలోచనలను తారుమారు చేస్తాయి. మనం ఎవరికైనా దేవుని గురించి చెప్తుంటే వాళ్ళ మైండ్ని కూడా ఖరాబ్ చేస్తాయి. నువ్వు కావాలంటే కనిపెట్టి చూడు. నువ్వు ఎవరికైనా సువార్త చెప్పటం మొదలు పెడితే అప్పటిదాకా ఉయ్యలలో హాయిగా నిద్రపోతున్నాడు, కేర్మని లెగుస్తాడు. ఎవడో గిచ్చినట్లు లెగుస్తాడు వాడు. ఎప్పుడన్నా జరిగిందా? నేను నా అనుభవంలో చూశాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు ఏ తల్లి కన్నా పోయి సువార్త చెబుతుంటే అది కూడా ఏ పాయింట్, కరెక్ట్ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, కరెక్ట్గా ఏ పాయింట్ని బట్టి వాళ్ళు దేవునికి కనెక్ట్ అవుతారో కరెక్ట్గా ఆ సమయంలోనే అక్కడ అల్లరి స్టార్ట్ అయింది. ఆ పిల్లల ఏడుపులో, లేదా కరెక్ట్గా అదే టైంలో సెల్లు మోగటమో, అదే టైంలో బంధువులు రావటమో, లేకపోతే ఏదో పనికిమాలలో ఎవరో రావటమో వచ్చి నువ్వు చెప్పాలని తప్పించే దాన్ని అడ్డగించటమో జరిగిద్ది.
నీకు ఆత్మలో రగిలిపోతుంటుంది. సైతాన్లోకి వచ్చింది, దెయ్యంది సైతాన్లోకి వచ్చింది, సైతాన్ది. ఇంకాసేపు ఉండి చస్తే బాగుండేది కదా, మొత్తం చెప్పేదాన్ని కదా. ఇంకాసేపు ఉండి చస్తే అవి చస్తాయి. ఏ చచ్చే దయ్యాలు అవి ఏం చేస్తాయి తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తికి సువార్త చెప్పడం మొదలు పెట్టావో అవి ఏం చేస్తాయి తెలుసా? ఈ మనిషిని చెడగొట్టే మనిషి ఎక్కడుందో ఆ మనిషి దగ్గరికి పోతాయి. ఆ మనిషి నిద్రపోతుంది అనుకో, ఆ మనిషి చెవుల దగ్గర పోయి లే 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 ముందు లే, అర్జెంటుగా లే 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 అని లేపుతాయి. ఆ మనిషి లేచి కూర్చున్న తర్వాత, కూర్చున్నవింది ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమెతో ఈ మాట మాట్లాడని ఆ మనిషికి ప్రేరణ పుట్టిస్తాయి. ఇక మైండ్ పోయింది కానీ వచ్చినట్టు వచ్చింది. ఎందుకు? నీ సువార్తను చెడగొట్టడానికి. కారణం ఏంటో తెలుసా? దురాత్మల పని.